కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడైన కదురు చిన్నప్పనకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మధ్య ఉన్న సంబంధాలపై సంచలన నిజాలు వెలుగులోకి తీసుకొచ్చింది సిట్. 2018 తర్వాత ఇటు చిన్నప్పన్నతో తనకు సంబంధం లేదన్న సుబ్బారెడ్డి వాదనలు అబద్ధమని సిట్ చెబుతోంది. సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న కాలంలో సెప్టెంబర్ 2021 నెలలోనే చిన్నప్పన్న పేరు మీద చైర్మన్ కార్యాలయం నుండి ఏకంగా 6,433 సుపథం టికెట్లు జారీ అయ్యాయి. సాధారణంగా ఎమ్మెల్యేలకు కూడా రోజుకు 6 టికెట్లు మాత్రమే పరిమితి ఉండగా చిన్నప్పన్న పేరు మీద రోజుకు సగటున 214 టికెట్లు జారీ కావడం గమనార్హం. ఏపీ భవన్లో సాధారణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన చిన్నప్పన్నకు చైర్మన్ అండ లేకుండా ఇన్ని లక్షల టికెట్లు దక్కడం అసాధ్యమని భావిస్తున్నారు అధికారులు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, అర్జిత సేవల టికెట్లపై కూడా ప్రస్తుతం లోతైన విచారణ కొనసాగుతోంది.